మన ప్రభువును రక్షకుడైన దేవాతి దేవునికి అనంత మహిమ, అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సభ్యులందరికీ, దేవుని బిడ్డలందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చారు. మీ సంఘం అంతటికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు ఎం సంపూర్ణ కుమారు. మా నాన్నగారు పాస్టరు, నెల్లూరు డిస్టిక్ కావల్ మాది. నాన్నగారు 41 years సేవా పరిచర్యలో ఉన్నారు. అయితే మేము మొత్తం 8 మంది సంతానము. నేను మా ఇంట్లో చివరి వాడిని. నాన్నగారు, అమ్మగారు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రార్థన ఏంటంటే, నాకు పుట్టిన సంతానం 8 మంది కూడా దేవుని సేవ చేయాలి అనేది వాళ్ళ ప్రార్థన. అయితే నేను నా యవ్వన ప్రాయంలో నాన్నగారు పరిచర్య చూసేవాను. పాస్టర్స్ ఇప్పుడు బాగా ఉంది, కానీ అప్పుడు ఒక 35 years బ్యాక్ పాస్టర్స్ ఎలాగా సేవ పరిచర్య ఉండేదో చాలామందికి తెలియదు, పెద్దవాళ్ళు కొంతమందికి తెలుసు. ఆ నాన్నగారి పరిచర్య చూసినప్పుడు నాన్నగారు 150 రూపాయల శాలరీతోటి మా నాన్న సేవ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ టైంలో నేను, మా అమ్మ నాన్నగారు ప్రార్థన ఏంటంటే, ఖచ్చితంగా అందరూ దేవుని సేవ చేయాలనేది వాళ్ళ ప్రార్థన. అది నాకు ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే నాన్న సేవ చూస్తున్నాను. వాళ్ళ విజిటింగ్ పోయినప్పుడు నాన్నగారిని నేను బండి మీద తీసుకెళ్ళేవాడిని. ఆ టైంలో, ఆ పీరియడ్లో పాస్టర్స్ అంటే కేవలం ఏదో వాళ్ళకి ఇంకా వేరే జాబ్ లేక ఇబ్బంది పడుతూ ఇట్లా సేవ చేసుకుంటూ బ్రతుకుతున్నారనే ఒక ఫీలింగ్ ఎక్కువ ఉండేది ఆ టైంలో. అదంతా చూసినప్పుడు నాకు చాలా బాధ కలిగి, నేను లైఫ్లో దేవుని సేవ చేయకూడదు అనేది ఫిక్స్ అయ్యి, నేను బాప్తిస్మం తీసుకున్న తర్వాత నా ఇంటర్మీడియట్లోనే నేను బాప్తిస్మం తీసుకోవడం జరిగింది. అప్పుడు దేవుడిని ఒక మాట అడిగిన, అయ్యా నేను నీ సేవ అయితే చేయను, కానీ నాకు కొంచెం అమౌంట్ అంతా కూడా నాకు బిజినెస్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో నాకు కొంచెం డబ్బు వచ్చేటట్టు చేస్తే, పాస్టర్కి సహాయం చేస్తూ ఏదైనా మందిరాలకు సహాయం చేసుకుంటూ అట్లా ఆ పరిచర్య చేస్తాను, కానీ కంప్లీట్ నీ సేవ అయితే నేను చేయలేను ప్రభు అని చెప్పేసి దేవుని అడగడం జరిగింది. కానీ అద్భుత రీతిగా దేవుని మహాకృపను బట్టి నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు దేవుని మహాకృపను బట్టి ఒక బిజినెస్ వచ్చింది. ఆ బిజినెస్ ఏంటంటే, ఫ్రైడే సండే మాత్రమే బిజినెస్ బాగా జరుగుద్ది. అంటే మనం ఇక్కడ టెంట్ హౌస్ అంటారు, ప్రకాశం డిస్టిక్లో సప్లైర్స్ అంటారు, నెల్లూరు డిస్టిక్లో హైరర్స్ అంటారు. ఆ బిజినెస్ నేను ఇంటర్మీడియట్లో పెట్టడం జరిగింది. దానికి మీకు అందరికి కూడా తెలుసు, టెంట్ హౌస్ అంటే శుక్రవారము ఆదివారం ఎక్కువ బాగా గిరాకీ ఉంటుంది. కానీ నేను దేవుని దగ్గర ఒకటి నిర్ణయించుకున్నా. ఏమనుకున్నానంటే, ప్రభువా ఫ్రైడే సండే నీ సేవ చేస్తాను అని చెప్పేసి, మా పక్కల యానాది వారు, ఎలుకల వారు ఎక్కువ మంది ఉండేది, కావలపట్టణం చుట్టుపక్కలంతా. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నేను షాప్ బంద్ చేసేసి వర్కర్స్కి కూడా సెలవు ఇచ్చేసి ఫ్రైడే సండే కంప్లీట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసేవాడిని. ఏది యవ్వన ప్రాయంలోనే అది చేసుకుంటూ అలాగా వస్తున్న సమయంలో అనుకోని రీతిగా దేవుడు ఇంకొంచెం బ్లెస్ చేసి అబ్రాడ్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చిండు. అంటే కన్సల్టెన్సీగా కూడా నేను రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చి ఫిలిప్పైన్స్లో డైరెక్ట్ పర్ఫెక్చువల్ కాలేజీకి ఆథరైజేషన్ డైరెక్షన్ నాకు డైరెక్ట్ ఉంది. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని కూడా పంపించడం జరిగింది. ఆ టైంలో నాకు చాలామంది పరిచయం అయ్యారు. ఎలాంటి వ్యక్తులు పరిచయం అయ్యారంటే, జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకి ముఖ్య సలహాదారులు ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మందిలో ఒకరు, మీరు గూగుల్లో కొట్టి చూడండి, ప్రిన్సిపల్ సెక్రటరీ కిషోర్ కుమార్ గారు అని ఉంటారు. ఆ 10 మందిలో ఒకరు ఆయన నాకు వెరీ క్లోజ్ అయ్యారు. వాళ్ళ కుమారుడు మ్యారేజ్ అవన్నీ చేయడం జరిగింది. అలాగ క్లోజ్ అయిన తర్వాత నా జగన్తో కలిసి భోజనం చేయడము, విజయవాడలో లెమన్ హోటల్లో ఒక మీల్ మధ్యాహ్నం 4200 ఆయనతో కలిసి భోజనం చేయడము, తర్వాత లక్షల నుంచి కోట్ల వరకు డబ్బులు సంపాదించాను. తర్వాత గోల్డ్ బిస్కెట్ల రూపంలో అట్లా బీరువాలో పెట్టుకోవడం జరిగింది. దేవుని సంఘాలకి, పాస్టర్స్కి అందరికి సహాయం చేయడం, వాళ్ళకి ఏదైతే అవసరతలు ఉన్నాయో ఇవన్నీ చేసుకుంటూ ఉన్నా.
అలాగా నా పరిచర్య జరుగుతున్నప్పుడు మొత్తం 8 మందిలో ఇప్పుడు 5 మంది ఉన్నాము. పెద్దన్నయ్య వచ్చి సూర్యాపేట బ్యాప్టిస్ట్ చర్చి పాస్టరు ప్రభుదాసు, యూట్యూబ్లో కూడా ఉంటారు, డాక్టర్ ఎం ప్రభుదాస్ అని ఉంటారు. ఆయన ఇప్పుడు 41 ఇయర్స్ సూర్యాపేట బ్యాప్టిస్ట్ చర్చి పాస్టరు. ఇంకో అన్న దేవరకొండలో పాస్టర్గా చేస్తున్నారు. అట్లా అందరము సేవ చేసుకుంటూ ఉన్నాము. అయితే నేను బాగా డబ్బులో బాగా ఉంటున్నటువంటి సమయంలో మీకు అందరికీ తెలుసు కరోనా వైరస్ అనేది వచ్చింది. కరోనా వైరస్ వచ్చిన తర్వాత సెకండ్ కోవిడ్లో నాకు కోవిడ్ అటాక్ అయింది. నా మిస్సెస్కి నాకు ఇద్దరికి కూడా కోవిడ్ రావడం జరిగింది. మా మిస్సెస్కి ఎక్కువ ఉన్నింది కోవిడ్, నాకు కొంచెం తక్కువ ఉన్నింది. నాకు ఇద్దరు బాబులు, పెద్ద బాబు బీబీఏ ఫైనల్ ఇయర్ ఉండ్రు, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. అయితే ఆ టైంలో మీ అందరికీ తెలుసు హైదరాబాద్లో ఒక్క హాస్పిటల్లో కూడా బెర్త్ దొరకనటువంటి పరిస్థితి చాలామందికి తెలుసు. ఆక్సిజన్ అందక చాలామంది చనిపోతున్నారు, కోట్లు డబ్బులున్నా కూడా చనిపోతున్నారు, దొరకట్లా. ఆ టైంలో మా బావగారు కొంచెం మోతీనగర్లో ఉంటాం మేము, కొంచెం ఆయన రియల్ ఎస్టేట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి లంగర్ హౌస్లో ప్రైమ్ హాస్పిటల్ అనేటువంటి ఒక హాస్పిటల్లో మా ఇద్దరికి ఎట్నో దేవుని కృపను బట్టి ఒక బెర్త్ దొరికింది. ఇద్దరికి ఒక 2 బెడ్లు దొరికినాయి. ఇద్దరికి ఒక చెక్క దాని మీద ఒక దుప్పటి పరిచి దొరికినాయి. అప్పటికి ఇద్దరము ట్రీట్మెంట్ తీసుకుంటున్నాము. కరెక్ట్గా 10 డేస్లో మా మిస్సెస్కి తగ్గిపోయింది, పూర్తిగా క్యూర్ అయిపోయింది. 10 డేస్ తర్వాత నేను డల్ అయిపోయా. ఎలాగ డల్ అయిపోయానంటే ఆక్సిజన్ కూడా అందనటువంటి పరిస్థితి అయిపోయింది. నా లంగ్స్ మొత్తం ఇట్లా క్రాకులు వచ్చేసినాయి, భయంకరమైన క్రాకులు వచ్చేసినాయి. మొత్తం లంగ్స్ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి మబ్బులాగా అయిపోయింది. అంటే మనకి కనిపించకుండా మంచు పడుతుంది కదా, అట్లా అయిపోయింది. ఇవన్నీ కూడా నేను ఆక్సిజన్ పెట్టుకుంటే డాక్టర్లు నా దగ్గరకు వచ్చి 3-4 వచ్చి కష్టమే అబ్బాయి బతకడు అని అంటుంటే ఎట్టుంటుంది, మనకి చాలా భయంగా ఉంటుంది. ఆయన వచ్చి ఇదిగో ఇది ఎట్లా క్రాస్ అయిపోయింది ఇట్లనే ఎక్స్రేలు మా ముందే చూపిస్తూ ఉండేది. చాలా డ్యామేజ్ అయిపోయింది. అయితే ఆక్సిజన్ నాకు అందని పరిస్థితి అయినప్పుడు డాక్టర్ వచ్చి ఫార్మలాజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ అని చెప్పి ప్రైమ్ హాస్పిటల్లో ఉన్నారు. ఆయన ఒక మాట అన్నాడు, మా మిస్సెస్కి మా బావమరిదికో చెప్పారు, ఈయన బ్రతకడండి, కష్టము, ఇతను చనిపోతాడు, చాలా డ్యామేజ్ అయిపోయింది. అయితే ఒక ప్రయత్నం చేద్దాం, ఏంది ఐసీలోకి పంపిద్దాము, ఐసీలోకి పంపిస్తే చూద్దాము అని చెప్పిండే. ఆ రోజుల్లో ఐసీకి పోవడం అంటే మెయిన్ ఇక చనిపోయినట్టే లెక్క. అక్కడ పోయినాక ఇక ఎవరు కూడా బ్రతకరు. ఐసీలో పోయినట్టే ఇంకా హోప్ ఉండదన్నమాట ఆ టైంలో. అదే టైంలో లాక్డౌన్ కూడా ఉన్నది. సెకండ్ కోవిడ్లో చాలా మందికి గమనించి ఉంటారు, లాక్డౌన్ కూడా ఉంది. నా దగ్గరకు వచ్చే వాళ్ళు కూడా లేరు, చుట్టూ ఎవరు లేరు. నా మిస్సెస్ కూడా వెళ్ళిపోవడం జరిగింది, ఎవరు లేరు. అయితే ఆక్సిజన్కి ఐసీలోకి వెళ్ళేటప్పుడు నాకు తెలుస్తుంది, ఆ టైంలో మా మిస్సెస్ మా బావమర్ది ఉన్నారు, లోపలికి వెళ్ళడం జరిగింది. అలాగా ఎప్పుడైతే నేను లోపలికి వెళ్ళానో ఇక 10 బెడ్లు ఉండే ఐసీలో, ఈ మూలకి నా బెడ్ ఉంది, ఇక్కడ పండుకొని ఉంటే వీళ్ళందరూ 9 మంది కనిపిస్తానే ఉంటారు నాకు. అయితే నేను నా టెస్ట్ మనీలో అప్పుడు వీడియో ఒకటి చేస్తున్నాను, 1 మినిట్ వీడియో మీకు తర్వాత పంపిస్తాను. ఇట్లా పెట్టేస్తారు నాకు ఆక్సిజన్కి, చెవులకి మొత్తం ఆక్సిజన్ మొత్తం పెట్టేస్తున్నారు, కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆ కళ్ళులో నేను ఆ బెడ్ మీద పండుకొని అందరిని చూస్తూ ఉన్నాను. గంటకు ఒకరు చనిపోతూ ఉన్నారు, వాళ్ళ బంధువులు వచ్చి ఏడుస్తూ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయేదంతా నేను కళ్ళతో చూస్తూ ఉన్నా. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, లాక్డౌన్, ఎవరు లేరు, బంధువులు ఎవరు లేరు. ఒకసారి ఆలోచించి ఆ కళ్ళతోటి పెదాలు కూడా కదిలించలేదు, ఆ దేవుని వైపు ఒకసారి చూసి పైకి చూసా, దేవుని వైపు కాదు పైకి చూశాను. కళ్ళతోటి మనసులో నుంచి దేవునితో ఒక మాట మాట్లాడా, అయ్యా నా యవన ప్రాయంలో, నా తొలి దినాల్లో మీరు నాకు బిజినెస్ ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఆ టైంలో మీకోసం నేను ఫ్రైడే సండే చేస్తున్నాను కదా నాయన పరిచర్య, అదొక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నాకు డబ్బు చూపించారు, ఫ్లైట్లో ఒక బస్సు విసుగు పుట్టేటట్టు ఫ్లైట్లో తిరిగాను, ఫిలిప్పీన్స్కి తిరిగాను, అంతా తిరిగాను. పెద్ద పెద్ద నాయకుల దగ్గర, మోడీ దగ్గర రేస్ కోర్స్ అని ఉంటుంది, దాని పక్కన చాణక్యపురం ఉంటుంది, అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది, ఇప్పటికీ ఉంది నాకు. నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళినా కూడా ఆ గెస్ట్ హౌస్లో ఉండొచ్చు. అన్నీ చూపించారు నాయన, నాకు ఇది లోటు లేదు అనే అన్ని కూడా నాకు చూపించారు. అయ్యా ఒక్క అవకాశం ఏంటి నాయన, డాక్టర్లేమో చనిపోతాను అంటున్నారు, డాక్టర్లు బ్రతకను అంటున్నారు, ఒక్క అవకాశం ఏంటి నాయన అని చెప్పేసి నా కళ్ళతోటి, పెదాలు కూడా నేను కదిలించలేదండి, హృదయంలో నేను
దేవుని ఒకసారి అడగడం జరిగింది. అలాగా అడుగుతున్నటువంటి సమయంలోనే ఆయన ప్రభావము నాలోకి వచ్చింది. హల్లెలూయా. నా ఒళ్ళంతా, మనకి ఒళ్ళు జలజరిస్తుంది, గూప్ స్వామ్స్ అంటారు కదా, అలాగా ఆయన ప్రభావం నాలోకి తల నుంచి మొత్తం అరికాల వరకు ఆయన ప్రభావం నాలోకి రావడం జరిగింది. అలాగ జరిగిన నెక్స్ట్ డే డాక్టర్ మళ్ళీ ఒకసారి వచ్చి చెక్ చేసిన తర్వాత ఫంక్షన్ అంతా బాగుంది, బాడీ సహకరిస్తుందని చెప్పేసి నార్మల్ వార్డ్కి తీసుకురావడం జరిగింది నెక్స్ట్ డే. అలాగా మళ్ళీ ఒక 15 days నేను హాస్పిటల్లో ఉండడం. బయటకు వచ్చేటప్పటికి 25 lakhs అయింది. ఎవరు ఇచ్చారో ఎలా ఇచ్చారో నాకైతే తెలియదు. ఆ టైంలో నా కాడ ఏటీఎం కార్డులు ఏమి ఉండేది లేదు. అంతా ఎవరో ఎంతమంది, మీకు అందరికి తెలుసు ఎన్ని ఆన్లైన్ ప్రేయర్స్ స్టార్ట్ అయింది అప్పటి నుంచే, ఎంతమంది నా గురించి ప్రార్థన చేశారో, ఎంతమందికి ప్రేయర్ రిక్వెస్ట్ వెళ్ళినాయో దేవుని మహాకృపను బట్టి ఆ హాస్పిటల్లో 2 నుంచి ఆక్సిజన్తో నేను మా ఇంటికి రావడం జరిగింది. రోజుకి 2 సిలిండర్లు కొనేవాళ్ళం, ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి, అట్లా 15 days 10,000 లెక్కన సిలిండర్లు కొంటూ ఇంకొక 15 రోజులు ఉండడం జరిగింది. గోకుల్ థియేటర్ ఎదురుగా ఫర్మనాలజిస్ట్ డాక్టర్ ఒక ఎర్రగడ్డలో ఒక ఆయన ఉన్నారు. ఆయన ఒక 5 days ఇంజెక్షన్స్ ఇచ్చి నాకు కంప్లీట్ బాగా కాఫ్తో ఉన్నాను, అవన్నీ కూడా క్యూర్ అయిపోవడం జరిగింది. ఈరోజు ఈ విధంగా సజీవ సాక్షిగా నేను ఉన్నానంటే కేవలం ఆయన మహాకృపను బట్టి, ఆయన చిత్తానుసారంగా నాకు ఆయన ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి నేను దేవునికి ఒకటే మొరపెట్టుకున్నాను, అయ్యా ఇప్పుడు వరకు నాకు ఇచ్చిన లైఫ్ అంతా కూడా నేను పక్కన పెట్టేసి కంప్లీట్ సంపూర్ణ సేవ కోసం నీ కోసం నేను నిలబడతానని చెప్పి ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు ప్రగతి నగర్ దగ్గర సాయి నగర్ అని గౌడాస్ ఫ్యామిలీస్ ఒక 5 కుటుంబాలతోటి నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ సండే అక్కడ నేను చర్చి నడిపిస్తున్నాను. కావల్లో ఒక 2 కోట్లు పెట్టి మా పెద్దమ్మ కుమారులు వాళ్ళకి తరం ఎవరు లేరు, వాళ్ళు ఒక 2 కోట్ల స్థలం ఒకటిస్తే నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి దాంట్లో ఎంవిఆర్ న్యూ లైఫ్ ఓల్డ్ ఏజ్ హోమ్ అండ్ చర్చి అని చెప్పేసి ఒక చర్చి, అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, అక్కడ జరుగుతుంది. నాకు దేవుడిచ్చిన దగ్గర కొన్ని ప్రదేశాల్లో చర్చిస్ అవన్నీ కట్టుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను. ఇది నా సాక్ష్యము. అయితే దేవుడు ఏదైనా చేయగలడు అనేది మనకందరికి తెలుసు. ఈ మధ్య కథ మొత్తం మార్చేటువంటి దేవుడని పాట అందరికీ కూడా తెలుసు. మన బైబిల్లో గమనించినట్లయితే యేసేపు కథ మార్చేశాడు, మీకు అందరికి తెలుసు. నేనేం ప్రసంగం ఏం చేయను కానీ ముగిచ్చేస్తాను 5 minutesలో. యేసేపు కథని మార్చేశాడు. అన్నలు అందరూ కూడా ఆయన ద్వేషించారు, ఆయన జీవితాన్ని మార్చేశాడు. దావీదు జీవితంలో తండ్రి కూడా ఆయన్ని లెక్కించలేదు. అలాంటి దావీదు జీవితాన్ని కూడా మార్చివేసినటువంటి దేవుడు మోషే జీవితాన్ని ఆయన మార్చాడు. 40 సంవత్సరాలు 80 సంవత్సరాల తర్వాత ఆయన్ని నాయకుడిగా ఎన్నుకున్నాడు. తర్వాత మనం ఇంకా విశ్వాసుల వీరు జాబితాలో చూస్తే గిద్యోను ఉన్నాడు, బారాకు ఉన్నాడు. వీళ్ళందరి జీవితాలను కథ మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. ఈరోజు నేను ఈ విధంగా నిలబడి ఉన్నానంటే నా జీవితాన్ని, నా కథని మార్చాడు కాబట్టే మీ ముందు నేను ఈరోజు సాక్ష్యం చెప్పుకొని దేవుని సేవ కొరకు, అయ్యా నీ రాకడ పర్యంతం నమ్మకంగా నేను నీ సేవ చేస్తానని నేను నిర్ణయించుకొని, మా నాన్నగారు ఏ సేవ అయితే చేయమన్నాడో ఆ సేవ నేను చెయ్యను అనేటువంటి ఆయన ఈరోజు మా నాన్న చేసేటువంటి సేవ, ఒక బైబిల్ సంచి తగిలించుకుని సైకిల్ మీద ఏ విధంగా వెళ్తాడో అలాగా వెళ్ళే సేవ చేయాలి ప్రభు అని చెప్పి నేను నిర్ణయించుకొని, నేను MBBS అన్నీ కూడా క్లోజ్ చేసి కంప్లీట్ దేవుని మీద ఆధారపడి దేవుని సేవ చేస్తున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. ఏడున్నటువంటి మీరందరూ కూడా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కష్టము, ఒక్కొక్క ఇబ్బంది, ఒక్కొక్క బాధ అందరికి జీవితాలు ఉంటుంది. చిన్నపిల్ల కాడి నుంచి వాళ్ళకి చదువు కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనా సరే ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి జీవితంలో ఒక్కొక్క సమస్య దగ్గర మనం ఆగిపోయి ఉంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేసేది ఏంటంటే మీ అందరి కథని మార్చేటువంటి దేవుడు ఆయన. మన కథని మార్చాలంటే మనం ఒక పని చేయాల. దేవుడు అన్ని విషయాల్లో ఫోర్స్ చేస్తాడు, కానీ నీ హృదయంలోకి రావడానికి మటుకు ఆయన ఫోర్స్ చేయడు. ఆయన మీ హృదయం దగ్గరే ఉంటాడు. మీ హృదయం దగ్గర ఉండి, నాన్న కొంచెం డోర్ తీస్తావా, తల్లి కొంచెం డోర్ తీస్తావా అని చెప్పి ఆయన బతిమలాడుతుంటాడు. మిగతా అన్నిటిలో కూడా ఆయన మీకు ఏది కావాలంటే అది చేస్తుంటాడు, కానీ ఆ ఒక్క విషయంలో
ఆయన ఉంటాడు. ఎందుకంటే నువ్వు ఏ స్థితిలో అయినా ఉండొచ్చు, నువ్వు దేవుని ఎరగనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు, లోకరీతిగా ఉండవచ్చు, సినిమాలు చూస్తుండొచ్చు, అనేక చాటింగ్లు చేసుకుంటూ నీ ఇష్టానుసారమైనటువంటి జీవితం నువ్వు జీవించి ఉండొచ్చు. కానీ ఈ స్థితిలో యేసయ్య నీ హృదయం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక పని, ఆయనకు డోర్ తీసి నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తే నీ కథను మార్చేటువంటి దేవుడు ఆయన, నీ జీవితాన్ని మార్చేటువంటి దేవుడు ఆయన. ఈరోజు నువ్వు ఏ యవ్వనస్తులు కానీ, ఏ పిల్లలు కానీ, ఏ వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, నీ కుమారులు చూడలేనటువంటి ఒంటరి స్థితిలో నువ్వు ఉన్నవేమో, లేకపోతే నీ పరిస్థితులన్నీ బాగలేక ఒంటరితనంలో, చీకటిలో, ఉద్యోగం లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నావేమో, ఒక్కసారి దేవునికి అవకాశం ఇవ్వండి. దేవుణ్ణి నీ హృదయంలోకి తెచ్చుకుంటే మహిమ ఆయన తెచ్చుకుంటాడు. అది ఆ పాట యొక్క అర్థం. మహిమ మీరు తేవాల్సిన అవసరం లేదు. ఈరోజు నా సాక్ష్యం ఏడు చెప్పినందువల్ల నేనేదో ఘనము పొందాలని కాదు, లేకపోతే నేనేదో మీ చేత మెప్పు పొందుకోవాలని కాదు. ఆయనకి మహిమ తెచ్చుకోవడానికి ఎవరినైనా వాడుకుంటాడు. ఆయన కావాల్సింది అజ్ఞానులు, పాపంలో ఉండేటువంటి వారు, అలాంటి వారే. ఒక సమరయ స్త్రీ కోసం ఆయన ఒక్క నిమిషం ఆగాడు. ఆమె జీవితం మనందరికీ తెలుసు. ఆ ఒక్కటి వల్ల ఊరు మార్చడం జరిగింది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, జాగ్రత్త. ఈ రాత్రి ఈ మధ్యాహ్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసేది ఒక్కటే, యేసయ్య నా హృదయం దగ్గర ఉన్నాడు, అవకాశం ఇస్తావా? ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు ఇవ్వలేదేమో కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఇవ్వండి. ఎందుకంటే మనం అంత్య దినాల్లో ఉన్నాము. మా నాన్న ప్రకటన గ్రంథ ధ్యానాలు చెప్పేటప్పుడు నేను యూత్గా ఉండేవాడిని. ఇప్పుడు ఎక్కడ వస్తుంది రెండో రాకడ, ఇవన్నీ జరిగాయి కాదని చెప్పేసి నేను మా నాన్నతోటి యూత్లో అట్లా మాట్లాడేవాడిని. కానీ దిస్ ఈజ్ రైట్ టైం. ఇప్పుడు మనం అతి సమీపంగా ఉన్నాము. ఆయన రహస్య రాకడ రాబోతుంది. ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ, ఇది ఓన్లీ పాస్టర్స్ పని కాదు, సువార్త ప్రకటించడం అనేది ప్రభువు వాళ్ళలో చేసేటువంటి ప్రతి ఒక్కరి పని. ప్రతి ఒక్కరూ మీరు దేవుని సువార్తను ప్రకటించాలా. అది ఏ విధంగా ప్రకటిస్తారో మీకే చాయిస్. ఈరోజు స్టేటస్లు ఉన్నాయి, సోషల్ మీడియా మీ చేతుల్లో ఉంది. ఏదో ఒక విధంగా అందరూ కూడా సువార్తను ప్రకటించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రకటన గ్రంథము ఇంతవరకు ఇప్పటి వరకు నేను ఎన్నో పుస్తకాలు చదివాను. చంద్రమణి సిస్టర్ గారని ఎస్ఆర్ నగర్లో ఉంటారు, ప్రకటన గ్రంథ వివరణం అని చెప్పేసి ఒక బుక్ రాయడం జరిగింది. ఇది ఎంత అద్భుతంగా 5 years ఆమె ప్రేయర్ఫుల్గా ఆమె రాయడం జరిగింది. 52 times బైబిల్ చదివింది. ఏదైతే ప్రవచన గ్రంథాలు ఉన్నాయో, జకర్యా గ్రంథము, దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథం, ఈ మూడుకి సంబంధించి సారాంశంతో ఒక బుక్ రాయడం జరిగింది. ఎవరైతే ఇప్పటి వరకు ప్రకటన గ్రంథం అంటే భయము, మాకు శ్రమలు వస్తాయి అనుకుంటున్నారో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఇది. ఒకటే మాట ఇక్కడ చెప్తున్నారు, ఇదిగో అందుకు ప్రకటన చదివి ధ్యానించి గైకొనే వారికి 7 ధన్యతలు ఇవ్వబడినాయి, చదివి గైకొన వారు ధన్యులు అంటున్నాడు. ప్రకటన 1:3 చదివి గైకొన వారు ధన్యులు. మనమందరం ప్రకటన గ్రంథం ఒక్కటే పక్కన పెడతాం, కానీ ఈ అంత్య దినాల్లో చదవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. చదివి గైకొన వాళ్ళందరూ కూడా ధన్యులు. ధన్యులు గైకొనడం అంటే సిద్ధపడ్డం. ఆయన రహస్య రాకడ ఈ క్షణంలో ఇప్పుడు వచ్చిన నేను ఈ బుక్ గురించి ఒకటి చెప్తున్నా. ఇవి 1000 పుస్తకాలు కొట్టడం జరిగింది. ఒక పుస్తకము 100 రూపాయలు. ఇది మీకు ఫ్రీగా కూడా నేను ఇవ్వగలను, ఫ్రీగా అందరికి ఇవ్వగలను. కానీ ఫ్రీగా ఇస్తే అందరూ ర్యాక్లో పెట్టేస్తారు, దీన్ని చదవరు. అందుకోసం దీని ఖరీదు 150 రూపాయలైనా 100 రూపాయలు ఖరీదు పెట్టి ఈ బుక్ రావడం జరిగింది. మీరందరూ చదవండి. మీరు అయ్యగారు నిన్న ఫోన్ చేసినప్పుడు 50 బుక్స్ తేండి అయ్యగారు అన్నారు. నేను 45 తెచ్చినాను, ఎందుకంటే వస్తున్నాయి. 40 బుక్స్ ఉన్నాయి, ఒకటి 100 రూపాయలు. ఒకవేళ మీకు ఉన్న సత్యం ఇది, నేను చదివాను కాబట్టి మీకు ఒక మాట చెప్తున్నాను. ఈ రాత్రికి లేకపోతే ఇంకో గంటలో ర్యాప్చర్ వస్తే, యేసయ్య రాకుడు వస్తే, ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి వారు వెళ్ళిపోతే, ఉండేటువంటి వారందరికీ కూడా ఈ మహాశ్రమల్లో ఈ బుక్ వారికి అంత ఉపయోగపడుతుంది. ఇది నేను సత్యంగా చెప్తున్నాను. ఇది అందరూ కూడా గమనించండి. 100 రూపాయలు పెట్టి మీరు చదవబోయిన ఎవరికన్నా అన్యులకైనా ఇచ్చి గిఫ్ట్గా అయినా ఇవ్వండి. ఈ 40 మాత్రం ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఇంకో కాపీ పడితే వస్తుంది. ఇది మటుకు ప్రతి కుటుంబాల్లో ఇది ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం కొంచెం నిలబడదాము, 1 నిమిషం నిలబడదాం. ఏ మ్యూజిక్ ఏమి వేయద్దండి, అందరూ హృదయపూర్వకంగా, ఎందుకంటే చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నారు.
కొంతసేపు అందరూ నిలబడదాము. నేను ఒక్కనే పోయి, ఇది స్పెషల్ సాంగ్ కాదు, అయ్యగారు స్పెషల్ సాంగ్ పాడమన్నారు, స్పెషల్ సాంగ్ ఏం కాదు, అందరం పాడదాం. అందరం హృదయపూర్వకంగా యేసయ్య మన హృదయ దగ్గర ఉన్నారు. అయ్యా నా కథ మార్చండి అయ్యా, నా జీవితాన్ని మార్చండి అయ్యా. ఇదిగో నేను ఒంటరితనంలో ఉన్నాను, ఇదిగో కోడళ్ళు కొడుకులు ఎవరు చూడట్లేదు అని ఒంటరితనంలో ఉండేటువంటి తల్లులు, ఇదిగో ఉద్యోగం లేదు, ఇదిగో సరైనటువంటి జాబ్ లేదు అనేటువంటి యూత్, ఆ స్టడీ నేను అప్పర్ స్టడీకి వెళ్ళాలనేటువంటి వారు, చిన్నపిల్లలు, ఈ అందరూ కూడా హృదయపూర్వకంగా ఈ పాటను నాతో కలిసి పాడాల్సిందిగా కోరుచున్నాను. అందరూ కలిసి పాడడం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. అందరూ హృదయపూర్వకంగా, ఇక ఈ లోకం సమస్యలు ఏం పట్టించుకోవద్దండి, అన్ని పక్కన పెట్టేయండి. హృదయపూర్వకంగా అందరం కలిసి మీ స్వరాలు ఎంత పెద్దగా వస్తాయో అంత పెద్దగా అందరం ఆరాధిద్దాము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, చేతులు పైకడదామా? నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ
ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చివరిగా అందరూ ఒకసారి యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవును ప్రభువా, మీకే సాధ్యం నాయన. ఈ లోకంలో ప్రభువా, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు అని సెలవిచ్చిన మా గొప్ప తండ్రి, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఆరాధన అంతటిలో ప్రభా మీ సన్నిధి అయ్యా, మీరు మా మధ్యలో ఉండి ప్రభా మా పాటల ద్వారా మా స్తుతుల మీద సింహాసనాసీనుడై మా స్తుతులను అంగీకరించినందుకు మీకే కృతజ్ఞతలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా డాడీ మా నాన్న, ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ మెల్లనైన స్వరాన్ని మా అందరికీ వినిపించండి నాయనా. ఇదిగో తండ్రి, చేరి వచ్చిన మా అందరికీ వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును దయచేయండి ప్రభా. నీ దీన దాసుని ప్రభా మీ పరిశుద్ధాత్మతో అభిషేకించండి ప్రభా. ఈ మధ్యాహ్న సమయంలో నాకు మాకు కావలసినటువంటి మీ జీవ వాక్కు మా అందరికీ వినిపింప చేయమని ప్రార్థన చేసుకుంటూ అయ్యా, ఈ సమయాన్నంతటిని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా, ఇదిగో ఈ సమయంలో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు వరుసను దీవించండి. వారు ఏ స్థితిలో ఇక్కడికి వచ్చున్నారో ప్రభా, అనారోగ్య పరిస్థితుల నుంచి మీ గాయపడిన హస్తంతో ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. మీ ప్రభావాన్ని పంపించండి. యేసు నామములో సంపూర్ణ స్వస్థతను ప్రతి ఒక్క బిడ్డకి దయచండి. హృదయాంతరంగంలో ఎరిగినటువంటి మా గొప్ప తండ్రి, హృదయాంతంలో ఉన్నటువంటి ప్రతి ఆలోచన మీరే సఫలం చేయమని, మా అందరికీ వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును దయచేయమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. ఈ సమయం ఇచ్చిన అయ్య గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ.